హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పావని పొట్ల. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసిందండి మీ పావని ఒక మంచి వీడియోతో. ఏంటి అనుకుంటున్నారా? చాలా మంది అడుగుతారు, మేడం మీ హెర్బల్ లైఫే ఎందుకు వాడాలి? మేము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏమైనా చేయొచ్చు కదా, కిటో డైట్స్ ఏమైనా చేయొచ్చు కదా, అక్కడ కూడా మేము వెయిట్ లాస్ అవుతాం కదా, మీదే ఎందుకు వాడాలి అని చెప్పేసి కొంతమంది అడుగుతారు. వర్కౌట్స్ బాగా చేసి జిమ్కి బాగా వెళ్ళి మేము బాగా తగ్గొచ్చు కదా అని ఇంకొంతమంది అడుగుతారనమాట. వాళ్ళందరికీ కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ఇవాళ వచ్చాను. ఇవాళ అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి మాట్లాడతాను, జిమ్ గురించి మాట్లాడతాను. రేపైతే కిటో డైట్ ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, దాని గురించి కూడా చెప్తాను అనమాట. మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రెస్ట్. నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ అండి. మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటే కాల్ చేయండి. మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, మీకు బేసిక్ సెట్ అంటే తెలుసు కదా, ఒక్క సెట్టే కావాలి, ఫ్రెషే కావాలి, ఏదైనా ఒకటే కావాలి, మాకు ఒకటే కావాలి, మేము అన్ని కొనుక్కోవాలి, అలాంటి వాళ్ళైనా కాల్ చేయొచ్చు. మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలోనే ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టడం జరుగుతుంది. మీ ఇంటికి హోమ్ డెలివరీ అవుతాయి. హోమ్ డెలివరీ అయ్యాక ఎలా వాడాలి ఏంటి అని మీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి సేమ్ టైం ఉదయం సాయంత్రం వర్కౌట్స్ కూడా ఇస్తాను. నా వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. అందులో మీకు ఉదయం వర్కౌట్స్ వస్తాయి, ఈవినింగ్ వర్కౌట్స్ వస్తాయి, డైట్ ప్లాన్ క్లాస్ కూడా వస్తుంది. 3 క్లాసెస్ ఫ్రీగా. అంటే ఉదయం వర్కౌట్స్ చేసుకోవచ్చు, ఉదయం కుదిరిన వాళ్ళు సాయంత్రం వర్కౌట్స్ చేసుకోవచ్చు. టైమింగ్స్ కూడా ఉదయం 6 to 7, ఈవినింగ్ 6 to 7. డైట్ ప్లాన్ క్లాస్ ఈవినింగ్ 7కి వస్తుంది. 1 hour డైట్ ప్లాన్ క్లాస్. ఇవన్నీ మిస్ అవ్వకుండా మీరు తీసుకోవచ్చు, ఫ్రీగా తీసుకోవచ్చు. జూమ్లో మీ ఇంట్లో మీరే కూర్చొని వెయిట్ లాస్ అవచ్చు. నేను ఎక్కడో ఉన్నాను, మీరు ఎక్కడో ఉన్నారని బాధపడాల్సిన అవసరమే లేదు. ఇవాళ చెప్పేస్తానండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ దీని గురించి. అసలు ఇంకా ఇదైతే బాగా అమెరికాలో ఉండేవాళ్ళు ఇదే చెప్తారు, ఇండియాలో కూడా చాలామంది ఇదే చెప్తూ ఉంటారు. మేము బాగా తగ్గాము అది ఇది అని చెప్తూ ఉంటారు. కానీ మంచిదే, నేను కాదనట్లేదు, అది మంచిది కాదు అనట్లేదు. మీరు ఎంతవరకు చేయగలరు? ఇప్పుడు ఒక 5 కేజీలు ఎక్స్ట్రా ఉన్నానండి నేను, లేదు ఒక 5 కేజీలు అనుకుందాం. 10 కేజీలు కూడా కష్టం, దాంతో తగ్గటం మనం తగ్గలేము. ఒక 5 కేజీలు ఎక్స్ట్రా ఉన్నానండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి తగ్గొచ్చు. నేను చెప్తున్నాగా కొంచెం, అంటే ఓన్లీ డేలో ఒక 7 hours 8 hours మాత్రమే తిని మిగతా టైం అంతా తినకుండా పొట్టని ఖాళీగా ఉంచితే అప్పుడు మీకు ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అయ్యి మీరు వెయిట్ లాస్ అవుతారు. అది నిజం, అవుతారు. ఎంత? ఒక 5 కేజీలు 4 కేజీలు, అంతకు మించి అవరు అనమాట. మన టార్గెట్ 30 ఉంది, మన టార్గెట్ 20 ఉంది, మన టార్గెట్ 10 ఉంది. ఎలా తగ్గుతాం? ఎంత తగ్గుతాం? తగ్గం కదా. ఎన్ని రోజులని చేస్తాం? ఉండగలమా అంతసేపు తినకుండా? మనం నీరసం రాదు. కొంతమందికి ఏమో బీపీ డౌన్ అయిపోయిద్ది, నీరసం వచ్చిద్ది, పని చేయలేరు, ముందు ఇరిటేషన్ వచ్చిద్ది. ఇంట్లో వాళ్ళందరూ తింటూ ఉంటారు, మనం తినకుండా ఉంటాము. వాళ్ళ మీద ఫుల్ కోపం వచ్చిద్ది, వాళ్ళు ఏదో మనకి శత్రువులాగా కనిపిస్తారు. ఇంట్లో అంతా పాడైపోయింది. మనకి వాళ్ళతో ఉండే రిలేషన్స్ అన్నీ కొంచెం కొంచెం చెడిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ నేను చేసి 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 వచ్చిందాన్ని. నేను 34 కేజీలు తగ్గాలండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి 34 కేజీలు ఎన్ని సంవత్సరాల్లో తగ్గాలి? నేను ఎన్ని సంవత్సరాలు చెయ్యగలనా? నీరసం రాదా? నాకు అసలే లో బీపీ ఉంది, కింద పడనా తినకుండా ఉంటే? పొద్దున్నే తినను, మధ్యాహ్నం దాకా తినను, సాయంత్రం ఎప్పుడో కొంచెం తింటాను, కింద పడనా? మీరు చెప్పండి. నేనేమి తప్పనట్లా, ఆ పద్ధతి తప్పు అనను, చెయ్యొద్దు అనను. చేసుకునే వాళ్ళు చేసుకోండి, నేను కాదనట్లా. కానీ మన టార్గెట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం దేన్నో దాని సహాయం తీసుకోవటంలో తప్పు లేదు అని మాత్రమే నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలండి. నేను ఇప్పుడు పిడుగురాళ్ళలో ఉంటున్నాను, విజయవాడ వెళ్ళాలి. విజయవాడ వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్స్? ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ వేసుకోండి. 100 కిలోమీటర్స్ నేను నడుచుకుంటానే వెళ్తాను అంటే ఎలా చెప్పండి? నేను ఏది సపోర్ట్ తీసుకోను, నేను నడుచుకుంటానే 100 కిలోమీటర్స్ వెళ్ళిపోతాను అంటే అది పిచ్చితనం అంటారా, మంచితనం అంటారా, లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నడుస్తున్నావు అంటారా? ఏమంటారు మీరు చెప్పండి ఒక మాట. ఈ హెర్బల్ లైఫ్ సహాయం తీసుకోకపోవడం కూడా అదే అనమాట. అంటే మేము నడుచుకుంటా వెళ్తాం విజయవాడ అనేది ఎంత ఫూలిష్నెస్. మీరు ఇక్కడి నుంచి అంటే మేము 30 కేజీలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోనే తగ్గుతాం అనేది కూడా అంత ఫూలిష్నెస్ అయిన పని అనమాట. నా దృష్టి అయితే అంత ఫూలిష్నెస్ అయిన పని. అంటే మనం ఏదో ఒక సహాయం లేకుండా బస్సో, ఆటోనో, కారో, బైకో ఏదో సహాయం తీసుకొని అక్కడికి వెళ్ళామంటే మనం తెలివైన వాళ్ళమే అనుకుంటారు. బస్సులో వెళ్ళాం, ఛార్జెస్ తక్కువ ఉంటాయి, కంఫర్ట్గా వెళ్ళొచ్చు, సేఫ్ అండ్ బెస్ట్. కాదు, ఇంకా మేము లగ్జరీగా వెళ్ళాలనుకుంటున్నాం, కార్లో వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంట్లో కార్ ఎక్కితే అక్కడ దిగొచ్చు, హ్యాపీగా మళ్ళీ తొందరగా వెళ్ళిపోయింది. ఎవరితో మనం షేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. ఇది కూడా అంతే. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీకు ఒక సహాయకారి. అది ఒక ప్రయాణం, మీ ప్రయాణంలో ఒక సహాయపడుతుంది. ఒక మంచి కార్ లాగో బస్ లాగో మీకు సహాయం పడుతుంది. మీరు రేంజ్, ఇప్పుడు మనం బస్సుకు పెట్టుకోగలిగిన డబ్బులే ఉన్నాయి. మీరు బేసిక్ సెట్ వాడుకొని వెళ్ళండి మీ వెయిట్ లాస్ జర్నీ. 30 కేజీలా 20 కేజీలా
మా దగ్గర డబ్బులు ఉన్నాయండి, డబ్బులకేం మాకు ఇబ్బంది లేదు. కారుకి వెళ్తే డబ్బులు ఎక్కువ అవుతాయి కదా, అప్పుడు మీరు 2 పూట్ల షేక్ తాగండి, మంచిగా సప్లిమెంట్స్ వేసుకోండి, వెళ్ళండి. నాకు కొంతమంది ఫోన్ చేస్తారు, ఫోన్ చేసినప్పుడు టార్గెట్ చెప్తారు, మీరు ఎంత హైట్ అండి అంటే ఇంత హైట్ ఉన్నాం, ఇంత వెయిట్ ఉన్నాం అని చెప్తారు. నేనేం చెప్తాను, ఇప్పుడు నా దగ్గరికి రావాలి కదా అని చెప్పేసి నేను ఊరికి ఒక బేసిక్ సెట్ వాడితేనే మీరు తగ్గిపోతారని చెప్తే అది అబద్ధమా నిజమా మీరు చెప్పండి? అబద్ధమే కదా. నేనేం చెప్తాను, మీకు ఇంత ప్రోగ్రామ్ కావాలండి అంటే మీరు 2 పూట్ల షేక్ తాగాలి, 2 రకాల సప్లిమెంట్స్ అన్నా వేసుకుంటే కానీ మీరు మరి నెలకు ఒక 4-5 కేజీలు తగ్గరండి. అలా చేస్తే మీరు ఒక 5-6 నెలల్లో మీరు అనుకున్న 30 కేజీలో 20 కేజీలో తగ్గుతారండి అని చెప్తా. ఎంత అవుతాయి అంటారు, ఇంత అవుతాయండి అన్నామనుకోండి, ఇంకా చూసుకోండి నన్ను శత్రువులా చూస్తారు ముందు. ఈ పిచ్చి మిగతా వాళ్ళందరేమో చక్కగా ఒక షేక్ తాగితే తగ్గిపోతావు, 200 ఇచ్చి తగ్గిపోతావు అన్న చెప్పిన వాళ్ళే మంచోళ్ళు అయిపోతారు. మనం ఉన్నది ఉన్నట్టు చెప్పి వాస్తవం చెప్పి నేనేమో పిచ్చిదాన్ని అయిపోతున్నా. వచ్చిన కస్టమర్లు ఇంకా తుర్రు ఇంక మన దగ్గరికి రారు. ఇంక అటు ఇంక నేను సరే కొంతమంది నిలబడుతున్నారులేండి, అందరూ వెళ్ళరు. కొంతమంది నిజమే మేడం చెప్పింది నిజమే, నేను ఇంత వెయిట్ ఉన్నాను కాబట్టి ఇంత వాడితేనే నేను తగ్గుతానేమో, ఇంత టైం ఇస్తేనే నేను తగ్గుతానేమో, ఒక 1 ఇయర్ టైం ఇస్తేనే నేను తగ్గుతానేమో, నిజమేనేమో ఆమె చేసింది కదా అని నమ్మి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, అమ్మో ఈమె అంత కాస్ట్ చెప్పేసింది అండి, ఇంత కాస్ట్ చెప్పేసింది అని చెప్పేసి పారిపోతారు. నాకేమీ నష్టం లేదు, నేను ఉన్న క్లయింట్స్ని జాగ్రత్తగా డీల్ చేసుకొని వచ్చే వాళ్ళని జాగ్రత్త నాకు చాలు. మీరందరూ వచ్చి మిమ్మల్ని అందరినీ నేను ఉద్ధరించాలన్నా నాకు అంత టైం ఉండదు, మీరందరూ వచ్చి నన్ను ఉద్ధరించేది ఏమీ లేదనమాట. మీకు ఎక్కడైతే గోతు ఉంటుందో ఆ గోతులోకే వెళ్ళి పడండి, నేను దాన్ని ఏం చేయలేము. మీకు నిజంగా గోతులో పడాలనే ఉంటే నేనేం చేస్తాను చెప్పండి, ఓకేనా? ఇవాళ అయితే వీడియో ఇదనమాట. మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలనుకుంటే ఒక 5 కేజీలు ఎక్స్ట్రా ఉంటే ఈజీగా చేయండి. లేదు మేము 20 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాం, 30 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాం, 40 కేజీలు ఎక్స్ట్రా ఉన్నామంటే అది తొందరగా జరగని పని. దానికి మీరు ఏదో ఒక సహాయం తీసుకోవచ్చు. ఇలాంటి ఒక సహాయం తీసుకొని మంచిగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయం తీసుకొని మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. జిమ్ గురించి ఇంకొక వీడియోలో చెప్తాను, కిటో డైట్ గురించి కూడా చెప్తాను. ఇంకొక వీడియో తీసుకొని ఆ కిటో డైట్ గురించి కూడా చెప్తాను అనమాట. మీరు జిమ్ చేయాలన్నా మేము మంచిది కాదు అన్ను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నుంచి కూడా చెప్పాను కదా, ఇది మంచిది. కానీ మనకి బండెడు 30 కేజీలు తగ్గాలి, 40 కేజీలు తగ్గాలి అని టార్గెట్స్ పెట్టుకొని, లేదా 20 కేజీలు తగ్గాలి టార్గెట్స్ పెట్టుకొని ఇలాంటివి చేయడం వల్ల మీరు శక్తిని కోల్పోయి టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ యాస్టీస్ రొటీన్లోకి వచ్చేస్తారనమాట. అది నేను చాలా రోజులు చేశాను కాబట్టి నా అనుభవంతో చెప్తున్నా. ఇది నా ఛానల్ కాబట్టి నా సొంత అభిప్రాయాలు చెప్తున్నా. తిట్టుకునే వాళ్ళు తిట్టుకోండి, నేను కామెంట్ సెక్షన్ అయితే ఆన్లో పెట్టను, మీరు నన్ను తిట్టడానికి కూడా. ఏదన్నా ఇందులో కంటెంట్ పనికొచ్చింది అనుకునే వాళ్ళు వాడుకోండి, ఓకేనా? ఇవాళైతే వీడియో ఇంతేనండి, ఈలోపు నాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి. ఇవాళైతే వీడియో ఇంతే, బాయ్ బాయ్, రేపు కలుద్దాం ఇంకొక వీడియోలో.